ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా తమ వ్యాపారాన్ని స్థాపించి విస్తరించి సక్సెస్ఫుల్ అని గుజరాతీలు ఇవాళ అసలు అమెరికాలో ఎందుకు ఎక్కువగా చంపబడుతున్నారు? వాళ్ళ సక్సెస్ కారణమని మోటల్ బిజినెస్, వాళ్ళ చావుకు కూడా ఇండైరెక్ట్గా ఇదే కారణం అవుతుంది. అసలేంటి మోటల్ బిజినెస్? వాళ్ళ చావుకి దీనికి ఉన్న సంబంధం ఏంటి? సో ఇటువంటి డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ గైస్, దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. వాచ్ ఫుల్ వీడియో. ఇఫ్ యూ రియల్లీ లైక్ మై కంటెంట్, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ ఇక్కడ మోటల్ అంటే ఏమీ కాదు. ఇక మన ఇండియాలో హోటల్ అయితే ఎలా పిలుచుకుంటా, అమెరికాలో మోటల్ని పిలుచుకుంటారు. మనం ఇక్కడ హోటల్ని పిలుద్దాం. రీసెంట్గా అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్లో ఈ యొక్క 50 years ఓల్డ్ రాకేష్ పటేల్ వాళ్ళ ఒక హోటల్ దగ్గర షూట్ చేసి చంపబడ్డాడు. అలాగే October 2 అనిల్ పటేల్ అండ్ పంకజ్ పటేల్ వీళ్ళు కూడా ఒక హోటల్ దగ్గర షూట్ చేసి చంపబడ్డారు. అలాగే March 23 ప్రదీప్ భాయ్ పటేల్ అండ్ హిస్ డాటర్ వాళ్ళ డిపార్ట్మెంట్ స్టోర్ దగ్గర షూట్ చేసి చంపబడ్డారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఒకే సంవత్సరం దాదాపు 7 హత్యలు. సో చనిపోయిన వాళ్ళందరూ ఎవరవుతున్నారో ఈ యొక్క అమెరికాలో ఉన్న మోటల్ బిజినెస్, గ్యాస్ స్టేషన్, డిపార్ట్మెంట్ స్టోర్ యొక్క ఓనర్స్. సో ఇంతలా సక్సెస్ అని గుజరాతీలు అసలు అమెరికాలో ఎందుకు ఎక్కువగా చంపబడుతున్నారు? ఫస్ట్ వీళ్ళ ప్రస్తావన అమెరికా వరకు ఎలా సాగింది, వాళ్ళు ఎలా స్థాపించారు, ఎలా సక్సెస్ అని తెలుసుకుందాం. 1960లో అమెరికాలో ఇమిగ్రేషన్ చట్టం మారిన తర్వాత ఇతర దేశాల నుంచే కాకుండా భారతదేశం నుంచి కూడా చాలామంది ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్ వంటి సెక్టార్లో చదువుకోవడానికి ఇంకా ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళారు. కానీ ఇక్కడ గుజరాతీలు ఒక డిఫరెంట్ పాత్ సెలెక్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ గుజరాతీల్లో పటేల్ కమ్యూనిటీకి చెందిన వారు దే బిలీవ్ బిజినెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది ఎడ్యుకేషన్. సో అలా ఈ విధంగా వాళ్ళకి ఐడియాలతో యుఎస్లో అడుగుపెట్టారు. 1960-70 ఆ కాలంలో అమెరికాలో ఉన్న ఈ చిన్న చిన్న మోటల్స్ అన్ని మూతపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ హిల్టన్, హాలిడే వంటి పెద్ద పెద్ద హోటల్స్ వచ్చి ఈ చిన్న మోటల్ బిజినెస్ దెబ్బతీసాయి. కానీ అక్కడ అదే సమయానికి గుజరాతీలు ముందుకు వచ్చి తక్కువ రేటుకి ఈ మూసేస్ మోటల్ని తీసుకొని మళ్ళీ అలా బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు ఇక్కడ ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యేవారు. ఈ హోటల్స్లో పనిచేయడానికి వాళ్ళు బయట వాళ్ళని పెట్టుకునేవారు కాదు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రిసెప్షనిస్ట్గా, క్లీనర్గా పెట్టుకుంటూ అనవసరం ఖర్చు తగ్గించుకుంటూ అలా బిజినెస్ డెవలప్ చేశారు. ఇలా వచ్చిన లాభంతో ఇంకొక హోటల్ కొనడం, దాంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టి అలా బిజినెస్ సక్సెస్ అయ్యేది. ఇలా వాళ్ళ నెట్వర్క్ పెరిగింది. సో 1919 వచ్చేసరికి అమెరికాలో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ స్టేట్లో ఈ గుజరాతీ హోటల్సే కనపడేవి. దాదాపు 60% హోటల్స్ ఈ గుజరాతీ కమ్యూనిటీకి చెందినవి. అలా 2000 వచ్చేసరికి ఈ గుజరాతీలు ఈ హోటల్ బిజినెస్తో పాటు అమెరికాలో ఇంకా ఈ యొక్క పెట్రోల్ బంక్స్, గ్యాస్ స్టేషన్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఓపెన్ చేసి అలా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలను కూడా అమెరికాలో చదివించి వాళ్ళ చేత రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, ఐటీ వంటి సెక్టార్స్లో వాళ్ళ బిజినెస్ ప్రతి సక్సెస్ అయ్యారు. సో ఇలా దే గెయిన్ ఎన్ ఐడెంటిటీ ఇన్ అమెరికా. అమెరికాలో దాదాపు 53,000 హోటల్స్ ఉంటే దాదాపు 21,000 హోటల్స్ ఈ గుజరాత్, ముఖ్యంగా ఈ పటేల్స్కి చెందినవే. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఈ గుజరాతీల యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత అంటే $400 billion, అంటే ఇండియన్ కరెన్సీ రూపీలో 33.2 lakh crores. సో ఇంతలా టర్న్ ఓవర్ జరుగుతుంది. సో ఇంతలా సక్సెస్ అని గుజరాతీలు అసలు అమెరికాలో ఎందుకు చంపబడుతున్నారంటే వాళ్ళ బిజినెస్ని సక్సెస్ అవ్వడానికి కారణం ఏవైతే ఉన్నాయో వాళ్ళ చావుకు కూడా ఇండైరెక్ట్గా ఇవే కారణం అవుతున్నాయి. సో అవేంటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ప్లేస్ ఆఫ్ హోటల్. ఈ గుజరాతీలు వాళ్ళు బిజినెస్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుంది. అదేంటంటే ఎక్కడైతే ఏ ఫెసిలిటీస్ ఉండవో, ఎక్కడైతే హోటల్స్ ఉండవో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఏంటంటే సిటీకి దూరంగా కానీ, విలేజ్లో కానీ, రోడ్ సైడ్ కానీ, హైవేస్ పక్కన కానీ తక్కువ రేట్కి ల్యాండ్ కొని అక్కడే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే సిటీకి దూరంగా ఉండడం వల్ల, విలేజ్లో ఉండడం వల్ల ఏంటంటే పోలీసులు తక్కువగా తిరుగుతారు. సో వీళ్ళకి ఈ క్రైమ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి అవకాశం. ఎలాగో పోలీసులు తక్కువ ఉంటారు, సో వీళ్ళ దగ్గర మనీ ఈజీగా కొట్టేయచ్చని చెప్పి ఉద్దేశంతో వీళ్ళ దగ్గరకు వస్తారు. వీళ్ళ దగ్గర మనీ కొట్టేస్తారు. సో వీళ్ళేం తిరగబడితే ఈజీగా ఏముంది, జోబులోంచి చాక్లెట్ తీసి అంత ఈజీగా గంతసి చంపేస్తున్నారు. సెకండ్ వన్ is సెక్యూరిటీ. మనం ఇంత స్టార్టింగ్ మాట్లాడుకున్నాం. ఈ యొక్క గుజరాతీలు ఏంటంటే వాళ్ళ బిజినెస్కి ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు కదా. బయట వాళ్ళు అమలు పనిలో పెట్టుకోకుండా వాళ్ళే రిసెప్షనిస్ట్గా ఉంటూ, వాళ్ళే క్లీనర్గా ఉంటూ అనవసర ఖర్చులను తగ్గించుకుంటున్నారు. అలాగే ఇక్కడ వీరు కూడా సెక్యూరిటీ గార్డును కూడా పెట్టుకోవట్లేదు చాలామంది. సో ఒక హోటల్ మీద రాబరీ కానీ, అటాక్ కానీ జరిగితే ఫస్ట్ డైరెక్ట్ పాయింట్ ఈ ఓనర్సే. సో ఆ విధంగా కూడా వీళ్ళు చనిపోతున్నారు. థర్డ్ వన్, రెంట్ అండ్ పేమెంట్ ఇష్యూ. సో ఎవరైతే ఈ హోటల్స్లో స్టే చేయడానికి వస్తారో వాళ్ళు సింపుల్గా స్టే చేసి రెంట్ పేమెంట్ చేసి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది వచ్చి వారాల తరబడి, నెలల తరబడి ఉంటూ రెంట్ పేమెంట్ సరిగ్గా పే చేయక ఈ ఓనర్ వచ్చి అడగడం, మీరు సరిగ్గా పేమెంట్ పే చేయట్లేదు, రూమ్ ఖాళీ చేసి అడగడం. సో ఈ విధంగా వాళ్ళ వద్ద గొడవ పెరగడం, కొన్ని సిచ్యువేషన్లో గన్ ఫైర్స్ కూడా జరుగుతుంది. ఫోర్త్ వన్, ఏ డ్రగ్ డీలర్స్. సో మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం వీళ్ళు బిజినెస్ ఎక్కడ పెడతారని, సిటీకి దూరంగా, రోడ్ సైడ్, విలేజెస్లో పెట్టుకుంటారని చెప్పాం కదా. సో ఇక డ్రగ్ డీలర్స్కి అనేది ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ
పోలీసులు తక్కువ ఉంటారు. సో అది బెస్ట్ ప్లేస్. తర్వాత వీళ్ళ హోటల్స్లో స్టే చేస్తూ డ్రగ్స్ సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత ఆ విషయం ఇక ఓనర్ తెలియడంతో వాళ్ళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం. సో వాళ్ళు ఏంది సింపుల్గా ప్రత్యేకంగా వచ్చి వీళ్ళు చంపేస్తున్నారు. సో లాస్ట్ది రేషల్ వెయిట్, జాతి వివక్షత. సో ఇది అర్థం కావాలి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇంతకుముందు మన తెలంగాణలో గో బ్యాక్ మారవడి అని ఒక ఇష్యూ జరిగింది. ఈ మారవడి ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన బిజినెస్ అన్ని లాగేసుకొని వీల్ చేయడం ఏంటి, తర్వాత ఒక ఇష్యూ జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ యూఎస్లో కూడా ఏంటంటే, ఇక గుజరాత్లో సాధారణంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాంతో ఆగరు. తర్వాత వాళ్ళని స్ప్రెడ్ చేసుకుంటూ మల్టిపుల్ సెక్టర్స్లో ఒక వాళ్ళ స్టెప్ పెడుతూ అలా బిజినెస్ స్ప్రెడ్ చేస్తారు. సో అదేవిధంగా యూఎస్లో కూడా ఏంటంటే, వీళ్ళు ఒక బిజినెస్ ఆగట్లేదు, అన్ని బిజినెస్ మీరే చేసేస్తున్నారు, మనకేం ఉండట్లేదు అని చెప్పి వాళ్ళు వీళ్ళ మీద వాంటెడ్గా గొడవలు పెట్టుకోవడం. సో ఇలా ఈ విధంగా అన్నీ జరుగుతుంది. ఇఫ్ దర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ మై వీడియో, ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ సజెస్ట్ some steps to what I need to improve in my video content. Thank you all. Please subscribe.